ఈరోజు ప్రతి ఒక్కరు డిస్కస్ చేసేది టారిఫ్ వార్ స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ 2 ట్రంప్ మనకి టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి మార్కెట్లో మనం ముందుకి ఎలా వెళ్ళాలి, గోయింగ్ ఫార్వర్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, జనరిక్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో ఈ ట్రేడ్ వార్ కోసం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. అమెరికాకి నిజంగా శక్తి ఉందా, లేదంటే మేకపోతు గాంభీర్యం లాగా ఇట్లా జస్ట్ బయటికి చూపిస్తున్నారా శక్తి ఉంది అన్నది ఒక 2 పాయింట్స్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. అంతకుముందు నా పేరు అభిషేక్ అండి. నేను లాస్ట్ 2 to 3 years నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్లో ఉన్నాను. మీకు ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్లో హెల్ప్ కావాలంటే మీరు నన్ను కంపల్సరీగా కాంటాక్ట్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో. కమింగ్ టు టుడేస్ టాపిక్, ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. టారిఫ్స్ వచ్చాయి, చైనా అనౌన్స్ చేసింది, కెనడా అనౌన్స్ చేస్తుంది, మెక్సికో ఇంకా డిస్కషన్లో ఉంది. సో అందరూ ఆపోజిట్గా అనౌన్స్ చేస్తున్నారు. ఈ టైంలో ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, యూఎస్ఏ ఇంత డిస్టర్బ్ చేస్తే మనకి డబ్బులు రావేమో అన్న భయం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంది. సో ఫస్ట్ యూఎస్ ఒక ఎకానమీ కోసం మనం మాట్లాడుకోవాలి. యూఎస్ మార్కెట్ 2020 తర్వాత ఒకటే రోజు $2.5 trillion మేరకు పడ్డం. కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యూఎస్ డెట్ టు ఈక్విటీ రేషియో ఉంటుంది. ఓకే, డెట్ టు ఈక్విటీ అందరికీ తెలుసు. డెట్ టు జీడిపి అని కూడా ఒకటి ఉంటుంది. డెట్ టు జీడిపి కనుక మీరు చూసినట్టయితే Y2K పీరియడ్లో, అంటే 1999 2000 ఐటీ బూమ్ కాకముందు యూఎస్కు ఉన్న అప్పు $6 trillion, $6 trillion అప్పు ఉండేది. ఓకే, అదే అప్పు ఈరోజు వచ్చేసి $36 trillion అయిందండి. కొంతమంది 32 అంటున్నారు, కొంతమంది 34 అంటున్నారు. ఒఫీషియల్ ఫిగర్ 35 వరకు ఉందంటున్నారు. సో మనం 36 వేసుకున్నాం. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. సో $6 trillion 2000లో ఉంది యూఎస్కి అప్పు అనుకుంటే, ఈరోజు 25 years తర్వాత 6 times మల్టిప్లై అయింది. సో ఈ డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో యూఎస్లో 120%కి రీచ్ అయిందండి. 120% అంటే జీడిపి $1 trillion ఉంటే వీళ్ళ అప్పు ఒక $1.2 trillion అప్పు ఉంది యూఎస్కి. సో ఈ 120% అప్పు ఏదైతే డెట్ టు జీడిపి రేషియో ఉందో, ఆ రేషియో మీరు యూఎస్ హిస్టరీలో ఎప్పుడు చూసారో ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదే రేషియో మీరు 1945లో చూసారండి. అమెరికన్ హిస్టరీలో ఇంత వరస్ట్ డెట్ టు జీడిపి రేషియో 1945 వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధం అయిపోయాక ఇంత వర్స్ట్ అప్పున్న సిచ్యువేషన్లో ఉంది యూఎస్ ఈరోజు. సో యూఎస్ దగ్గర ట్రంప్కి చేసే పని మంచిదే. ట్రంప్ మేక్ ఇన్ అమెరికాని ప్రమోట్ చేయాలనుకున్నాడు, చాలా మంచిది, చేసుకోవచ్చు. బట్ అది ఒకటేసారి ప్రతి ఒక్కరిని నొప్పించేటట్టు చేయడం వల్ల ఇప్పుడు యూఎస్కే మేజర్గా ముప్పు ఉందండి. ఎందుకంటే యూఎస్లో మీరు న్యూస్ చదువుతున్నట్టయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలామంది ఎంప్లాయీస్ని ఫైర్ చేసేసారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు యూఎస్లో లేబర్ కాస్ట్ ఎక్కువ, సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకోనికి మెక్సికోలో కానీ కెనడాలో కానీ ఫ్యాక్టరీస్ పెట్టి యూఎస్ కంపెనీస్ యాన్సిలరీ పార్ట్స్, అంటే వేరే కంపెనీకి సప్లై చేసే యాన్సిలరీ పార్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ సొంత కార్లు అయి ఉండొచ్చు, కానీ అవి మెక్సికోలో తయారు చేసేవాళ్ళు. లేబర్కి తక్కువ రేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువలో పడుతుంది. బట్ ఎప్పుడైతే ఈ టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారో 26%, 34%, 25% ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ పెట్టేశారో, కొన్ని కంపెనీస్ యూఎస్ కంపెనీసే మూతపడుతున్నాయి. బయట దేశాలలో వాళ్ళ యూనిట్స్ మూసేసుకొని యూఎస్కి రావాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1-2 years యూఎస్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. రిసెషన్లోకి వెళ్తుంది అని చెప్పనీకి దీనికన్నా ఇంకా ఎక్కువ సాక్ష్యాలు మీకు అవసరం లేదు. ఒకటి, డెట్ టు జీడిపి రేషియో 120%, నీచాతి నీచమండి. ప్రపంచం యుద్ధం తర్వాత యూఎస్ హిస్టరీలో లేనంత అప్పు కూరుకుపోయింది ఇప్పుడు అప్పులలో.
ఓకే. దాని తర్వాత ఈరోజు వచ్చేసి వాళ్ళు ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు. యూఎస్ ఒక్క అనౌన్స్మెంటే ఇచ్చింది. దానివల్ల ప్రపంచ దేశాలందరికీ ఒక అనౌన్స్మెంట్లో బాంబు పడిందేమో. బట్ ప్రతి దేశము రివర్స్లో ట్యాక్సెస్ పెంచుతూ ఉంటే యూఎస్కి పడుతుంది. ఈ టారిఫ్ పెంచడం వల్ల యూఎస్ సిటిజన్సే ఏదైనా కొనాలి అంటే దానికి ఎక్కువ కట్టాలి. సో ఇలాంటి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో అయితే లేదు యూఎస్ నుంచి మనకి ఏం ఉంటుంది మార్కెట్కి అంటే ఒకటే 2 లైన్స్ అండి. ఏంటి అంటే మార్కెట్ చాపీ ఉంటుంది. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీరు మార్కెట్లో మీ దగ్గర ఉన్న లంసంలో ఉన్న అమౌంట్, మీరు లంసమ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక మీరు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ బ్యాంక్లో వచ్చిన రిటర్న్స్ మీకు వచ్చినా ఓకే అనుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ని మీరు టైం చేయాలని చూడకండి. 15% పడింది, ఇంకా వారం ఆగితే 20% పడుతుందేమో, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమో అన్న అతి ఆశకు పోకుండా ఈరోజు ఉన్న ఆపర్చునిటీని క్యాష్ ఇన్ చేసుకోండి. ఎస్ఐపి చేసే వాళ్ళైతే దయచేసి ఎస్ఐపిలు ఆపొద్దండి. ఎస్ఐపిలు ఎందుకు ఆపొద్దో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు లంసమ్ చేసే వాళ్ళను కనుక ఉంటే, మీ దగ్గర ఫండ్ ఉంటే, టైం ఉన్నప్పుడల్లా మీరు కొంచెం ఫండ్ వేసుకోండి. ఈ 2 ఇయర్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫండ్ వేయండి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. ఈ రిటర్న్స్ టైం లైన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అంతవరకు థ్యాంక్ యూ.